భగవంతుడు 2 అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చాడు. ఒకటి కొండ మీద వెలిసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వరుడు, 2 గుండెలోన నిలిచిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరుడు. ఒకరు భూమిలో నీరాజనాలు అందుకుంటున్నారు, మరొకరు దివి కరిగిన ఆరాధనలు ఎప్పుడూ అందుకుంటూనే ఉన్నారు. వెలుగును వెదజల్లే సూర్యుడు ఒకడే, వెన్నెల కురిపించే చంద్రుడు ఒకడే, పాటకు పట్టం కట్టిన అమరుడు ఘంటసాల ఒకడే. శబ్దం ఉన్నంత వరకు ఘంటసాల వెంకటేశ్వర గారి పాట ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. ఇది అక్షరాల నిజం. ఘంటసాల గొప్ప గాయకుడు, ఘంటసాల సంగీత దర్శకుడు, ఘంటసాల స్వాతంత్ర సమర యోధుడు, ఘంటసాల గొప్ప మానవతావాది, ఘంటసాల తెలుగువారి గుండె చప్పుడు, ఘంటసాల తెలుగు తల్లి గారాల స్వరపుత్రుడు. వెరసి ఆయన గొప్ప మహాసముద్రం, సంగీత మహాసముద్రం. ఎన్ని పిల్లకాలవలు వచ్చినా, ఎన్ని జీవనదులు వచ్చినా అన్నీ ఆ మహాసముద్రంలో కలిసిపోవాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే, పాట నేర్చుకోవాలనుకునే ప్రతి గాయకుడికి ఆయన పాటే ఓ సిలబస్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి మహాగాయకుని గురించి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ గారి ద్వారా తెలుసుకునేందుకు నేటితరం గాయకులైనటువంటి చిరంజీవి సౌభాగ్యవతి హరిణిని, అలాగే చిరంజీవి సాయి చరణ్ను చిరంజీవి ముందుగా నమస్కారం అమ్మ. మీకు చెప్పమ్మా. మా నుంచి ఒక చిన్ని ప్రశ్నలు ఉన్నాయి మీకు వేయడానికి. వాటిలో మొదటిది, ఘంటసాల గారితో మీకున్న అనుబంధం ఎలాంటిదమ్మా? అంటే పెళ్లి కాక ముందు. మా మేనత్త కొడుకు, మా మేనత్త మా నాన్నకి కజిన్ సిస్టర్ కొడుకు అన్నమాట. అందువల్ల మాకే తెలీదు అసలు. నాకు 11 ఏళ్ళు ఎప్పుడు పెళ్ళి అయింది నాకు. అప్పుడు కృష్ణా పుష్కరాలు రాబోతాయి, పుష్కరాలకి ముందు మా నాన్న అప్పుడే నాకు పెళ్లి చేయాలనుకోలేదు అంటే, కాదురా అన్నయ్య, వాడు ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు, అందుకోసం అని పెళ్లి చేస్తే ఇంటి దగ్గర పడి ఉంటాడని ముందర పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పి మా అమ్మమ్మ, మేము మేనత్తని అమ్మమ్మ అని పిలవటం మాకెందుకు అలవాటైంది. అమ్మమ్మ అంటే, కాదే ఇప్పుడు కాదు, కొన్ని రోజులు పోయిందాక చేద్దంటే వచ్చే ఏడాది మళ్ళీ పుష్కరాలు అంటారు కదా, మళ్ళీ అందుకని కాదురా అన్నయ్య ఇప్పుడే చెప్పరా నువ్వు అంటే చాలురా అని మా అమ్మమ్మ మా నాన్నని పట్టుకుని, ఒరే అన్నయ్య తప్పదురా ఇచ్చి చెయ్యాలి, ఎవరు పిల్లని వినంటున్నారు నా కొడుక్కి అట్లా అనంటే, సరే నువ్వు ఇంటికి వెళ్ళవే, తర్వాత నేను ఆలోచించి ఉత్తరం రాస్తాను అన్నాడు మా నాన్న. అంటే మా అమ్మమ్మకి ఏమిటంటే, వాళ్ళ అన్నయ్య మా నాన్న ఎప్పుడైతే నీకు ఇంటికి వెళ్ళు నేను ఉత్తరం రాస్తానంటే తను ఇంకా నిజమే అనుకుని ఇంటికి వెళ్ళి మా అన్నయ్య కూతుర్ని ఇస్తానన్నాడని వాళ్ళ ఊళ్ళో అంతా చెప్పుకుంది. అది మొదటిసారి నేను చూడలేదు అసలు, నా పెళ్ళిలో తప్ప ఆయన్ని నాకు అంత మునుపు చిన్నతనం తెలీదు, నాకు పెళ్ళిలో చూడటమే తెలుసు. అది నాకు 11 ఏళ్ల పిల్లకి ఏం గ్యాప్గా ఏం అభిప్రాయాలు ఏమి ఏర్పడతాయి అసలు. అట్ట ఆయనతో వివాహానికి మీ అమ్మగారు ఒప్పుకోలేదని మేము విన్నాము, దానికి గల కారణం ఏంటో చెప్తారా? మా అమ్మ ఒప్పుకోలే, ఎందుకంటే ఏమీ లేదు, ఇటు అందగాడు కాదు, పోనీ ఆస్తిపరులు కాదు, ఏమీ లేకుండా తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేస్తానంటావు అట్లాగని చెప్పేసి ఆ ఊరికి వెళ్ళటానికి కూడా వసతి లేదు, కాలు పెడితే మోకాల్లో బురద, అట్లాంటి ఊళ్ళో తీసుకెళ్ళి దాన్ని పడేస్తానంటావు, ఏ మొహం పెట్టుకుని నేను బాగుందని చెప్పను, వద్దు కదా వద్దని మా అమ్మ గోల చేసింది. అయినా మా నాన్న ఎవరి మాట వినడు. దేవుణ్ణి అడిగి ప్రశ్న అడిగి నేను పెళ్లి చేస్తాను, నోరు ముయ్యవే అట్లాగని మన అమ్మని కోప్పడ్డాడు. అట్లాగే వచ్చి ఆయన గుళ్ళో దేవుణ్ణి ఏం అడిగాడో, ఏం చెప్పాడో, ఏం ఆన్సర్ వచ్చిందో, అట్లాగే వచ్చి ఇంటికి వచ్చి దేవుని నైవేద్యం అయిన తర్వాత భోజనం చేసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఉత్తరం రాసి పడేశాడు, వెంటనే వచ్చి ముహూర్తాలు పెట్టుకెళ్ళండి అని. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అక్కడి నుంచి మా పెద్దమామయ్యను మా బాబాయి, మా అమ్మమ్మకి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు, మా నాన్నే కాక ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆయన ఇద్దరూ వచ్చారు. వీళ్ళంతా కాంగ్రెస్ వాదులు, ఖద్దరు బట్టలు కట్టుకుని వస్తుంటే నేనైతే నిజంగానే అనుకున్నాను, వీళ్ళు ఎవరో మన వాళ్ళు కాదు, మన బ్రాహ్మణులు కాదు, అమ్మ ఎవరో వచ్చేస్తున్నారే మన ఇంట్లోకి. మా అమ్మతో నేను చెప్పాను చూస్తూ. అట్లా
నేను పెళ్లి చూపులు అక్కడ వాళ్ళేమో అమ్మమ్మ వాళ్ళు ఈ రాజమండ్రిలో ఎక్కడ ఉన్నారట. అక్కడ ఒక పిక్చర్ తీయాలని ఎవరో, నాకు ఆ వివరాలు సరిగా తెలియలేదు. అక్కడ ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారట. ఉన్నప్పుడు మా బాబాయ్ ఉత్తరం రాశాడు, ఒరే నీకు సంబంధం చూసాము, రత్తమ్మాయి కూతురు కనుక నువ్వు వచ్చి పిల్లని చూసుకెళ్లాల్సింది అని చెప్పి ఈ మామయ్యకి ఫోన్ ఉత్తరం రాశారట. ఉత్తరం రాస్తే ఈయనేమో రత్తమ్మ కూతురు అయితే చూడక్కర్లేదులే, ముహూర్తాలు పెట్టండి అన్నారట. అది జరిగింది. ముహూర్తాలు పెట్టుకున్నారు, వచ్చారు, పెళ్ళి అన్నారు. అంతే, తెలియదు. నేను చూడలేదమ్మా, పెళ్లి చూపులు కూడా లేవు, పెళ్ళి చూడలేదు, పెళ్ళి జ్ఞాపకం లేదు నాకు. మాస్టర్ గారితో పెళ్ళన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటమ్మా? మా సొంత మేనత్త ఆవిడకు కొడుకున్నాడు, ఆ అబ్బాయి నన్నే పెళ్లి చేసుకోవాలని చాలా అనుకునేవాడు. అట్లా అనుకుంటూ ఉంటే నేను మా స్కూల్లో వాడు మేమందరం ఒకే స్కూల్లో చదువుకునేవాడు, నాకన్నా ఒక క్లాస్ ఎక్కువ వాడు. అందుకోసం ఎందుకు నాకు వాడంటే చాలా కోపం. పూర్ణయ్య మావయ్య అని అనేవాళ్ళం. అట్లా ఉంటే వాడు, నేను మా అకిట్లో కనిపిస్తే అదిగో నా పెళ్ళాం, అదిగో నా పెళ్ళాం, చీచి మొదలష్టపడా, లేదు నీ పెళ్ళాన్ని చూడు, చస్తే చేసుకోను అని అనుకునేది. మా నాన్న నన్ను అడిగాడు, ఏమ్మా పూర్ణయ్య మావయ్యని చేసుకుంటావా, ఇటు వెంకటేశ్వర్ని చేసుకుంటావా అంటే, పూర్ణయ్య మావయ్య చస్తే చేసుకోను. మా అమ్మేమో తిట్లు, ఏం 10 ఏళ్ల బుడ్డ, దానికేం తెలుస్తుంది. ఈ రోజుల్లో అయితే ముదురుగా ఉన్నారు కానీ ఆ రోజుల్లో తెలీదు. మా పెద్ద మావయ్య అని బాబాయి వచ్చారు చూడ్డానికి. పెద్ద మావయ్య అంటే ఈయనకి అన్నయ్య, మాస్టర్ గారికి అన్నయ్య. ఆయనను వాళ్ళ మావయ్య మా బాబాయ్ వచ్చారు. వచ్చి చూసుకున్నారు. చూసుకుని వెళ్తే మేము అప్పటికే మాకు 10 ఏళ్లకే మడిగట్టుకుని వంట చేయటం అది నేర్పేవాళ్ళు మా వాళ్ళు. అందుకోసం మనకి అలవాటే బహుశా. అప్పుడు ఆ రోజుల్లో 80 ఏళ్ల క్రితం మాట ఆలోచించండి, 86 ఏళ్ల క్రితం మాట. అప్పుడు ఏమైంది, నేను మడిగట్టుకుని వంట చేస్తున్నాను, మా నాన్న 2 పూట్ల మా ఇంట్లో మడి. అలా ఉండే రోజుల్లో వీళ్ళు వచ్చి లోపలికి వచ్చి చూసి, అప్పుడే మా అమ్మాయి వంట కూడా చేసేస్తుంది అని మహా మురిసిపోయారు. అట్లాగనే నేను సరే అయిపోయింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు మా ఊరు వెళ్ళి మా చౌటపల్లికి వెళ్ళి మేము వెళితే మా అమ్మాయి మాకు వంట చేసి పెట్టింది అట్లాగని ఊరంతా చెప్పుకున్నారు. ఏం తెలీదు, అది అట్లా జరిగింది. పెళ్లిలో మీరు పాట కచేరీ పెట్టించారట కదా? మేము నేను పెళ్ళి మనకి రాత్రి అరుంధతి దర్శనం అయితే కానీ అన్నం పెట్టరు. ఈ రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకి అరుంధతిని చూపిస్తున్నారు కానీ ఆ రోజుల్లో నిజంగా ఒరిజినల్గా అరుంధతి దర్శనం అయిన తర్వాతనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లి తండ్రి కూడా అన్నం తినరు, ఉపవాసం ఉంటారు. ఈ పెళ్ళి సందర్భం నాకు ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలియదు, ఏ గొడవ తెలియదు, పని చెప్పదు మా అమ్మ నాకు ఇవాళ. అది ఒక్కటి సంతోషం. విజయనగరం కాలేజీలో సంగీతం నేర్చుకుని రావడం, నాటకాలు అవి ఇవి వాటి మోజులో ఉండేవారు ఎక్కువ. అట్లాంటప్పుడు ఏం చేశాను, పెళ్ళి అనేటప్పటికీ తబలిస్ట్ కూడా వచ్చాడు కదా. సరే సాయంకాలం మన వాళ్ళు పెళ్ళిళ్ళల్లో మేజువాణి అంటారు. ఆ మేజువాణి అది ఏం వద్దులే నేను పాడతాను అన్నారు. పాడారు. పాడిన తర్వాత భూజమ్మంతి అంటారు చూసారా. సరే రాత్రి అరుంధతి దర్శనం అయింది. ఆ తర్వాత ఇంకా ఏమిటో తతంగం అంతా. అసలు మన వాళ్ళు 3 రోజులు పెళ్ళి చాలదు, టైం చాలదు. అందుకోసం అయిన తర్వాత భోజనాలు, మేజువాణి భూజమ్మంతి భోజనాలప్పుడు మా అక్క మా వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు బాగా పాటలు పాడేవాళ్ళు. బియ్యపురాల మీద వాళ్ళని వేళాకోళం చేస్తూ పాడేవాళ్ళు కదా. అట్లా పాడుతుంటే మా ఆడపడుచు ఏం చేసింది, రే అన్నయ్య నువ్వు పాడరా అని చెప్పి వాళ్ళ అన్నయ్యని తన పెళ్లి కొడుకుని పాడమన్నారు. మా ఇద్దరికి ఒకే కంచంలో అన్నం పెట్టారు. అసలే అన్నం తినగలేదు నేను, ఒక కంచంలో అన్నం పెడితే నేనేం తింటాను. అందుకోసం నేనేమో అన్నమే తినలే. మా ఆడపడుచేమో మా అక్క వాళ్ళు ఈ బియ్యాలారు మీద పాటలు పాడుతుంటే, రే అన్నయ్య నువ్వు పాడరా అంటుంటే ఈయనేం చేశారు,
గుత్తి వంకాయ కూరే వదిన కూరే అనేటప్పటికి మా నాన్న రే నోరు ముయ్ అన్నాడు. అనేటప్పటికి ఆయన మాట్లాడలే, ఇంకా మాట్లాడలే. సరే అదే సరే అది అట్ట తీరిపోయింది. ఆ తర్వాత ఈతను సంగీతం నేర్చుకున్నారని మా నాన్న ఇటే నిర్ణయం చేశాడు. నాకు మాస్టర్ గారికి 10.5 సంవత్సరాలు తేడా. అప్పుడు సరే ఈ పెళ్ళి హడావిడి అయిన తర్వాత ఒక ఏరు దాటి పెళ్ళి కడితే పెళ్ళివారింటో ఇదే పెళ్ళివారి ఇల్లు అన్నారు. పందిరి కూడా లేదు. వాళ్ళు నిజంగానే చాలా పేదవాళ్ళు. నేనేమో అనుకుంటే ఇదే పెళ్ళారి అయ్యో పెళ్ళివారి ఇంటో పందిరి కూడా వేసుకోలేదే వీళ్ళు అనుకుంటున్నాను. నేను అది మా ఇల్లేనా నాకు తెలియదు. మరి పెళ్ళివారి ఇంటో పందిరి కూడా వేసుకోలేదే, ఇది పెళ్ళివారి ఇల్లు ఎట్ట అవుతుంది అనుకునేదాన్ని. సరే అలాగే తీసుకెళ్ళారు. ఆ ఇంట్లోకి పొద్దుగూకిన తర్వాత నన్ను తీసుకెళ్ళారు. పక్కింటో దింపారు. పగలు గృహప్రవేశం పనికిరాదట. అందుకోసం ఈ రాత్రి అప్పుడు నన్ను పొద్దుగూకిన తర్వాత ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి గృహప్రవేశం అన్నారు. సరే 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ మా అమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టారు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ తర్వాత ఏమైంది, ఆచార్య గారు వచ్చారు మెడ్రాసు నుంచి పెదపులివేరు గ్రామం వచ్చారు. ఆయన ఎప్పుడొచ్చినా కానీ మా ఇంటి పక్కన లైబ్రరీ ఉంది. అందుకోసం ఆచార్య గారు ఎప్పుడొచ్చినా ఎవరు పెద్ద మనుషులు వచ్చినా లైబ్రరీకే వస్తారు. సముద్రాల రాఘవాచార్య గారు ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మ బావ అని పిలిచేది. ఆయన ఏమే శివకాంత, బాబమ్మ పేరు శివకాంత. ఏమే శివకాంత ఈ మధ్య కూతురికి పెళ్ళి కూడా చేసావుట అట్లాగని అడిగాడు. ఆయన అడిగితే అవును బావా సూరయ్య బాబాయ్ కొడుకే ఇచ్చి చేసామంటే అప్పుడు ఈయన వచ్చారు. 3 నిద్రలు కాలే ఇంకా అప్పుడు వచ్చారనమాట. వస్తే ఏరా నువ్వేనా అంటే అవును సూరయ్య గారు అబ్బాయిని నేను మా పెద్ద తాతయ్య పేరు సూరయ్య గారు. అక్కడ అవును సూరయ్య గారు అబ్బాయిని అట్టానంటే మనవాడేనా అని చెప్పి అనుకుని ఇవరే ఇంటికి రారా, ఇంటి దగ్గర ఏదైనా పాటలు పాడుతూ కానివి అట్టాగాని అన్నారు. మా అన్నయ్యని తోడు తీసుకుని వాళ్ళ ఇంటికి మర్నాడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏదో పాటలు పాడమన్నారట. తరంగాలు అవి పాడారు, కర్ణాటక సంగీతం కీర్తనలు పాడిన తర్వాత నీది చాలా మంచి గొంతురా, నీ గాత్రం ఇంత మంచి గాత్రం పెట్టుకుని పెళ్ళి కూడా చేసుకున్నావు, నువ్వు ఎలా బతుకుతావురా, మెడ్రాసురా వస్తే అక్కడ సినిమాల్లో ఏదైనా ప్రయత్నం చేద్దాం, ఏదో ప్రయత్నం చేద్దాంలే నువ్వు బయలుదేరి వచ్చేసి అని చెప్పారు. చెప్తే సరే ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళు మెడ్రాస్ ఎడదామంటే చేతిలో 10 రూపాయలు కూడా లేవు. అందరూ పేదవాళ్ళే అవును కదా. అప్పుడు ఒక నెల రోజుల తర్వాత ఆయన చెప్పి వెళ్ళిన నెల రోజుల తర్వాత కానీ మార్చిలో పెళ్ళయిందండి. మార్చిలో పెళ్ళయింది. మే నెలలో ఆయన 50 రూపాయలు పోగు పెట్టుకోవడానికి మే నెల పట్టింది. ఏప్రిల్ మే నెలలో మెడ్రాస్ వెళ్ళారు. వెళ్ళటమే ఆచార్య గారి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిన కథే అక్కడి నుంచి కదా. అది మద్రాసులో కొత్తగా అడుగుపెట్టిన తర్వాత మాస్టర్ గారికి ఎదురైన అనుభవాల గురించి చెప్తారా అమ్మా? మాస్టర్ గారు 1944 మేలో వెళ్ళారు ఆయన. నేను 47 మరి 11 ఏళ్ళ పిల్లనే కదా. నన్ను 47లో కాపురానికి పంపించారు. అప్పుడు అనుభవం అంటే మా అమ్మ రాలేదు నాతో కూడా, మా అమ్మమ్మే వచ్చింది. అంటే మాస్టర్ గారు వాళ్ళ అమ్మ. మా అమ్మమ్మ మా పెద్ద మావయ్య మా రామచంద్రరావు అని ఇంకొక అతను ఆయన పంపించారు. ఈయన రానే లేదు మెడ్రాస్ నుంచి. అదొక పెద్ద ఊళ్ళో కాదు బంధువర్గంలో కూడా పెద్ద టాక్ అయిపోయింది. వీడు పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు, ఒక తీర్మానం చేశారు, వీడు ఎప్పటికీ పెళ్ళాన్ని వదిలేస్తాడు. ఆ సినిమాల్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు, చాలా వాళ్ళని వెంటాడుతారు, వాళ్ళతోటే ఉంటాడు. కానీ ఈ పిల్లని ఈ పల్లెటూరు దాన్ని దీన్ని ఎవరు పెళ్ళి తీసుకుపోయి ఏలుకుంటారు, నేను తీసుకెళ్ళరు అండి. నాకు అదే పితుకుమనేది, భయంగా ఉండేది మాకు. ఆ గ్రామం దాటి నేను ఎరగను. ఆ పల్లెటూరే మాకు సమస్త ప్రపంచం పల్లెటూరే మాకు. అసలు మాకు బస్సు కూత కూడా వినిపించేది కాదు. అలాంటప్పుడు మమ్మల్ని తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్కి వచ్చారు.
అవి ఎవరిది, శోభనాచల వాళ్ళది. కృష్ణవేణి గారి కారు తీసుకుని మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి ఆవేళ మెయిలు లేటు, 11 గంటలకి ఇంటికి వచ్చాము. తీసుకొచ్చిన ఇదే మన ఇల్లు అన్నారు. ఇదే మన ఇల్లు అంటే మా అమ్మమ్మ వెనకాలే ఉండేదాన్ని నేను. అమ్మమ్మకు ముందు నేను ఉండలే. అమ్మమ్మ వెనకాలే ఉంటే అమ్మమ్మ సే రావే అంటే నువ్వు పదమ్మ అని చెవిలో చెప్పేదాన్ని. అట్టా లోపలికి వచ్చి ఇది మన ఇల్లు అంటే ఆ రూమ్లో అక్కడే కూర్చున్నాం. తెలీదు అవతల రూమ్లోకి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలీదు. అక్కడ కూర్చుని ఉంటే ఇక్కడే కూర్చున్నారు ఎందుకు, ఇదిగో ఇదొక రూము అని చూపించారు. ఏమీ లే, 2 గదులు, ఒక బాత్రూము, అది పెద్ద రూమ్. అక్కడ ఈ రూమ్ కూడా మనదేనండి. అమ్మమ్మ ఈ రూమ్ కూడా మనదేట అని చెప్పేసారు. అక్కడికి వెళ్ళాము. సరే ఇది బాత్రూమ్ అన్నారు. అక్కడ స్నానాలు చేసుకుని ఏమో ఎవరింటో మనకి అవతలకి వెడితే వాళ్ళు ఎవరింటో కన్నా పెడుతున్నామేమో మాకు తెలియదు కదా. మేము పల్లెటూరు మొహాలు. అమ్మ, మీరు బాబ్టీ హెయిర్ చేయించుకున్నప్పుడు మాస్టర్ గారే మిమ్మల్ని గుర్తుపట్టలేదంట, నిజమేనా? తెలీదు. లేదు, అట్టా ఏం లేదు. అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ వెనకాలే నేను ఉన్నా కదా. అప్పుడు నాకు ఈ 3 ఏళ్ల కాలంలో నాకు టైఫాయిడ్ వచ్చింది. పెళ్ళైన కొత్తలో టైఫాయిడ్ వచ్చి జుట్టు పూర్తి డబుల్ టైఫాయిడ్ వచ్చి ఏకంగా 58 లంకణాలు ఏమో చేయించారు. ఆయుర్వేద మందులు పొద్దున మాత్ర వేసి వీళ్ళేదో కషాయం లాంటి నీళ్ళు ఇచ్చేవాళ్ళట. తర్వాత మళ్ళీ రాత్రి ఒక మాత్ర వేసి ఆ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే ఆహారం లేదు. అలా ఉన్న రోజుల్లో ఏదో తిప్పుకుని బతికాను. మళ్ళీ మరి 2 ఏళ్ళు బతకాలి కదా. మీతో ఇంత మీ అందరితో పంచుకొని మాట్లాడాలి కదా. అట్లాంటప్పుడు మా జుట్టంతా ఊడిపోయింది. అప్పుడు ఏమీ లేవు. అప్పుడే జుట్టు వస్తుంది, బాబ్డీ హెయిర్ నాకు. అప్పుడు మెడ్రాస్ వచ్చేటప్పుడు అప్పుడు అందరూ ఆ వీధిలో 4-5 తెలుగు కుటుంబాలు ఉండేవి. మేమున్నది కూడా తెలుగు వాళ్ళ ఇల్లే, అద్దెకి తీసుకున్న ఇల్లు. ఆ అద్దెకి తీసుకున్న ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూడ్డానికి వచ్చేవాళ్ళు. చూడడానికి ఏమిటో ఘంటసాల పెళ్ళాన్ని తీసుకొచ్చాట, బాగానే ఉంది, లక్షణంగా ఉంది అని. నెల్లూరు వాళ్ళు లక్షణంగా ఉంది, భానుమతిలా ఉంది, జుట్టుని కత్తిరించుకుని సినిమాల్లో వేషాలు ఇస్తాడో ఏమో అలానే. వాళ్ళు నన్ను చూడడానికి ఎంతమంది వచ్చారు. శాంతకుమారి, వరలక్ష్మి, వరలక్ష్మి, కృష్ణవేణి, చంద్రబాబు, కమలా చంద్రబాబు, ఆవిడ రేడియో డ్రామాలు, అప్పటికి మాస్టర్ గారు రేడియో డ్రామాలు చాలా వేసేవారు అనమాట. అసలు రేడియోనే ఆయన అంటారు, ఆల్ ఇండియా రేడియోనే నాకు అన్నం పెట్టింది నేను ఎప్పుడు చెప్పుకుంటేవారు. అట్లా అలా నేను వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా సోలో సాంగ్స్ అవి ఇవి సినిమాల్లో పాటలు అలా పాడుతూ ఉన్నారు. నాకు కూడా కొంచెం ఇల్లు, మేమున్న ఇల్లు 10 గ్రౌండ్ల స్థలంలో పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇల్లు, దాంట్లో పెద్ద తోట, మామిడి చెట్లు, ఉసిరి చెట్టు, కొబ్బరి చెట్లు చాలా ఉండేవి, సపోటా చెట్లు చాలా ఉండేవి. మేము ఎప్పుడు ఆ ఇంటి వాళ్ళకు ఒక అమ్మాయి ఉండేది, 5 మగపిల్లలు, వాళ్ళ అక్క కూతురు ఒక ఆడపిల్ల ఉండేది. ఆ అమ్మాయి నేను స్కూల్కి నుంచి తను రాగానే అందరం వెళ్ళి పక్కింటి పిల్లలు మేమందరం కూడా ఆడుకుండేవాళ్ళం. అక్కడ ఆడుకుంటుంటే ఈయన బయట నుంచి వచ్చారంటే ఘంటసాల పెళ్ళాము అట్లా చెట్లు ఎక్కి చామలు ఎక్కి ఆడుకుంటుందంటే బాగుండదు, అందరూ నవ్వుతారు, అట్లా ఆడుకోబోకు నువ్వు అట్లా అంటే సరేలే అనేదాన్ని. సరేలే అంటానే కానీ నేను వాళ్ళు ఆడుకుంటుండే నేను ఉండే, ఈయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారా. పోనీలే నీల, ఆ అమ్మాయి పేరు నీల, పోనీలే మేడ మీదకి వెళ్ళి తొక్కుడు బిళ్ళలు ఆడుకుందాం అనుకుని పైకి వెళ్ళి మళ్ళీ అలా అక్కడ ఆడుతుంటే నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, అది మనకి తప్పుగా ఉంటుంది, అందరూ నవ్వుతారు, నన్ను నవ్వుతారు, నువ్వు అలా ఆడుకోకూడదు. అట్లా ఆడుకోకూడదు అంటారు, అక్కడ వాకిట్లో ఆడుకోకూడదు అట్లా. పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారితో మాస్టర్ గారికి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? తండ్రి కొడుకులాగా చూసుకుండేవారు ఆయన. అవును, అంత బాగా ఆయన చాలా మంచి ఆయన. మీ పేరు సావిత్రమ్మ కదా, మాస్టర్ గారు మిమ్మల్ని వేరే పేరుతో పిలిచేవాళ్ళంట, ఆ పేరేంటో మాకు చెప్తారా? ఎందుకంటే పడకటింటి విషయాలు కూడా బయటకు చెప్తారు. ఎందుకంటే అందుకే లేదు లేదు, నన్ను సావిత్రి అనే పిలుస్తారు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా సావిత్రి అనే పిలుస్తారు. ఆయన ఎందుకో నన్ను అలా పిలిచారు, నేను ఆయన రాజీ అంటే నేను పలికేదాన్ని అంతే.
ఎందుకు అనేది తెలియదు. శ్రావణ మంగళవారం నాడు మీరు మంగళహారతి పాడితే చాలా మెచ్చుకున్నారట కదమ్మా మాస్టర్ గారు. అవును, నాకు ఒక సంవత్సరం మంగళహారతి, ఈ శ్రావణ మంగళవారం నోము ఒక సంవత్సరం ఉండిపోయింది. అమ్మ వాళ్ళ ఇంట్లో 4 ఏళ్ళు అయిపోయింది. 5వ సంవత్సరం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడే నేను మెడ్రాసులోనే చేసుకున్నాను. ఎదురుగుండా మా ఇంటి ఎదురుగుండా ఈ స్ట్రీట్ దాటి అవతల రామానుజం స్ట్రీట్లో మేము మొదట కాపురం ఉన్నది. ఇప్పుడు ఇతను వెంకటేశ్వర స్వామి అక్కడ ఒక ఆలయం కట్టించారు కదా, ఆ పక్కన ఇటుపక్క సద్దేమో రామానుజం స్ట్రీట్, ఇటుపక్క సౌందరరాజన్ స్ట్రీటు. అక్కడ ఉంటే మా ఇంట్లో ఒక రామచంద్రరావు ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో ఒక రామచంద్రరావు ఉండేవాడు. ఆయన కల్నల శాస్త్రి అనేవాళ్ళు ఆయన్ని, తెలుగు బ్రాహ్మలే. ఆవిడ రామచంద్ర అని పిలిచేది. మా ఇంట్లో వీడు రామచంద్ర వస్తున్నాను అమ్మగారు వీడంటూ ఉండేవాడు. అట్లా ఉండేది. ఎదురుగుండా చంద్రు అని ఒక వాసన్ గారికి రైట్ హ్యాండెడ్, జమిని వాసన్ గారికి. ఆయన వాళ్ళ ఇల్లు ఎదురుగుండా ఇంట్లో ఆవిడ శకుంతల, ఆయన భార్య శకుంతలమ్మ గారు. ఆవిడే కొడుకు పిల్లలు, నా 7 పిల్లలు. ఆ పిల్లలు తీసుకుని సాయంత్రమే వచ్చింది ఆవిడ పొద్దున. అయ్యో మన తెలుగు వాళ్ళు ఎవరో ఘంటసాల పెళ్ళాన్ని తీసుకొచ్చాట, చూసి వద్దామని రావే అని మొదట సాయంత్రానికి ఆవిడే వచ్చింది. ఆవిడ పిల్లల్ని తీసుకుంది. పిల్లలు ఆవిడకి అప్పటికే 4 పిల్లలు. అక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా ఉన్నారు ఆవిడే. నాకు ఇప్పుడు కూడా ఏమే సావిత్రి అంటూ ఉంటారు. ప్రముఖ గాయని శ్రీమతి జిక్కి గారు మీ ఇంటికి తల నిండా పూలు పెట్టుకొని వస్తే మాస్టర్ గారు ఏదో కామెంట్ చేశారంట, అదేంటో మాకు వివరిస్తారా? వాళ్ళ చెల్లెలు పెళ్ళికి పిలవడానికి వచ్చింది. ఆవేళ తన ఇంట్లో రిహార్సల్ చేసుకుంటున్నారు, ఆర్కెస్ట్రా పెట్టుకుని. అంటే తలలో ఇన్ని పూలు పెట్టుకుని ఒక 10 మూరలన్నా పెట్టుకున్నట్టు. దానికి పెద్ద జడ ఉండేది. వస్తే దాని అమాయకురాలు జిక్కి. అది దాన్ని జిక్కి మా ఆవిడికి పూలు కొందాం అనుకుని నేను పాండి బజార్ పంపిస్తే ఎక్కడ ఒక్క పువ్వు కనిపించలేదమ్మా, ఎక్కడ పువ్వు కనిపించలేదంటే, అయ్యో మాస్టారు ఉన్నాయి మాస్టారు అంటుంది. అది అంటే కాదు, ఎక్కడికెడితే జిక్కి కొనుక్కుపోయిందని చెప్తుంటేది అని. అంటే వాళ్ళందరూ చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు చూస్తే అనుకున్నాను, నీ తల్లో చూశాక నిజమే కావాలా అనుకుంటుందని. అట్లాగా ఆయన మాట్లాడుతూనే ఎదుటి వాళ్ళని ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు. మీ ఇంట్లో రామచంద్రుడు గారిని ఒక ఆయన ఉండేవారట కదమ్మా, ఆయనతో మీరు ఎప్పుడు పోట్లాడుతూ ఉండేవారట, ఎందుకు? చిన్నదాన్ని కదా, అందుకోసం వాడేమో మాస్టర్ గారి కన్నా పెద్దవాడు. వాడు వంట చేసుకుంటూ ఉండే వాడేమో పుస్తకాలు తెచ్చిపెట్టేవాడు. పుస్తకాలు తెచ్చిపెడితే అవి చదువుకుంటే రామచంద్ర పులుసులో తిరగమూత పెట్టవా, పులుసు కాగుతుంది, వంటంది అయిపోయింది కానీ పులుసు తిరగమూత పెట్టవా అంటే సరే వెళ్ళి తిరగమూత పెట్టేవాడు. మేము 4 ముగ్గురం కూర్చుని భోజనం చేస్తుంటే పులుసు చాలా బాగుంది అనేవారు. ఈయన చాలా బాగుంది, నేను తిరగమూత పెట్టాను అయ్యారు, అందుకే అంత బాగుంది, అంత నేనే చేశాను నేను అంటామని అక్కడ పోటాడుకునేవాడు. నిజంగానే 2-3 రోజులు మాట్లాడుకునేవాడు. తెలియదుక అప్పుడు నాకు 16 ఏళ్ళు. అప్పుడు అలా ఉండేది అన్నమాట. నేను రేపటి నుంచి అసలు పుస్తకాలు ఏదైనా అనేవాడు. కానీ రోజు సాయంత్రం వాడు బయటికి వెళ్ళి వచ్చి ఎక్కడికో తిరగడానికి పోతాడు కదా, వచ్చేటప్పుడు రోజు ఏదో ఒక పొట్లం పట్టుకొచ్చేవాడు తినడానికి. మిక్సరు, లేకపోతే స్వీటు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి పట్టుకొచ్చి ఆ కిటికీలో పెట్టేవాడు, అలమరలో పెడితే నేను తినేదాన్ని. కోపం వస్తే నేను అది ముట్టుకునేదాన్ని. భానుమతి గారితో మాస్టర్ గారి తగాదా గురించి మాకు చెప్తారా అండి? తగాదా ఏం లేదు. భానుమతికి నేనంటే చాలా ఇష్టం. నన్ను చూడడానికి వచ్చింది కూడా అతను. అందరు చాలామంది వచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు. అది భానుమతి గారితో తగులేవి పెద్దగా ఏం లేవు, ఎప్పుడు స్నేహంగానే ఉండేది. చక్రపాణి సినిమా పాటల విషయంలో మాస్టర్ గారు పాడకుండా వెళ్ళిపోయారట. ఆవిడికి ఒక రకమైన అహంభావం ఉంది. నా దగ్గర చూపించకపోవచ్చు కానీ వృత్తిపరంగా ఆవిడికి కొంచెం మాస్టర్ గారి మీద, ఆయన చేసిన పిక్చర్లన్నీ, విజయ వాళ్ళ పిక్చర్లన్నీ సక్సెస్ అవుతున్నాయి కదా, అవుతున్నాయని చెప్పి ఈ చక్రపాణి పిక్చర్లో ఓ ప్రియురాల ఓ జవరాల పాట అది రిహార్సల్కి రమ్మని చెప్పి పిలిచారు. ఆవిడే మ్యూజిక్ అంటే హార్మోనియం పెట్టుకుని పాడుతుంటే ఆవిడ పాట చెప్తుంటే ఈయన పాట అనగానే ఇది విజయ సంస్థ కాదు,
భరణి సంస్థ మాస్టర్ గుర్తుపెట్టుకుని పాట రిహార్సల్ చెయ్యండి అనేదిట. 2-3 సార్లు చెప్తే ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత రోజు 2-3 రోజులు రిహార్సల్ కడితే అట్టాగే అంటుంది. ఇది విజయ సంగతులు పడుతున్నాయి, ఇది భరణి సంస్థ, భరణి పాటలు భరణి సంస్థలో పాడుతున్నారని గుర్తుపెట్టుకోండి, సరిగా రిహార్సల్ చేయండి అని. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావని ఈయన కోపం వచ్చి కాగితం ఆవిడ హార్మోనియం మీద పెట్టి లేచి వచ్చేసారు. అది ఆవిడకి చెంప పెట్టేయింది, కోపం వచ్చింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య రాజీ ఎలా కుదిరిందండి? చింతామణి సినిమా తీశారు కదా, చింతామణి ఆ తర్వాత వాళ్ళు ఇది తీశారు, విప్రనారాయణ తీసినప్పుడు కూడా ఈ మాస్టర్ గారు వెళ్ళి పాడారు. వద్దంది ఆవిడ పాడను, వాళ్ళు పిలవలేదు. నాగేశ్వరరావు అడిగాడు, మీరు పాడితేనే అది బాగుంటుంది, నేను అగ్రిమెంట్లో కూడా మీ చేత నేను ఇంకా నా పాటలు ఘంటసాల గారి పాడాలని అగ్రిమెంట్ చేసుకుంటాను, మీరు పాడి తీరాలి అట్లా అని అంటే, వాళ్ళు వచ్చి అడిగితే నేనేం కాదన్ను, నీకు ఒక్కడి ఇదే కాదు కదా, నువ్వెంతో నేను అంతే, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నీ పాట పాడుతున్నావు అంతే కదా, మన ఇద్దరికి తేడా ఏముంది అలాగని నేను చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ వద్దు ఒప్పుకోలే, మహా పొగరు అంత నేను పాడను అతనితోటి అట్లా అని అంటే, ఏమి రాజాని పిలిచి పాడిచ్చారు. పిక్చర్ ఫ్లాప్ అయింది బాగా. అయిన తర్వాత ఇంకా ఏవో సినిమాలు తీసింది, అది కాలేదు. అప్పుడు మళ్ళీ చింతామణి తీశారు. పద్యాలు ఎవరు పాడతారు? పద్యాలు పాడడానికి వచ్చేటప్పటికి మళ్ళీ అప్పుడు రామకృష్ణరావు గారు కలగ చేసుకుని, నువ్వు ఇంకా నోరు మూసుకో చాలు, చేసిన వెలవగబెట్టింది చాలు, ఇప్పుడు నేను పూనుకుంటున్నానని అది అక్కడికి వచ్చి ఆగిపోయింది పద్యాల దగ్గరికి వచ్చి. అప్పుడు ఆయన రామకృష్ణరావు గారు ప్రొడక్షన్ మేనేజర్ని పంపించారు. మేనేజర్ని పంపిస్తే నేను వస్తున్నానులే, రామకృష్ణరావు గారు రమ్మన్నారని చెప్పు అని ఆయన పంపించాడు. అప్పుడు ఈయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రామకృష్ణరావు గారు అన్నట్ట, నువ్వు మా పిక్చర్లో పంచైనని శబదం పట్టావా అని. ఎంత మాట అన్నారండి, నాకు పిలిచి అన్నం పెట్టిన వాళ్ళని నేనట్ట అంటానా? అసలు మ్యూజికల్గా ఆయన్ని కంపోజర్గా ఎంకరేజ్ చేసింది భానుమతి. ఎప్పుడు రత్నమాల సినిమాలకి ఆయన సిఆర్ సుబ్రహ్మణ్య గారికి అసిస్టెంట్గా చేసేవారు. అప్పుడు ఎంకరేజ్ చేసింది లేదు, నువ్వు కంపోజ్ చెయ్యి నేను పాడతానని నన్ను ఎంకరేజ్ చేసింది భానుమతి. అలాంటి సంస్థను నేను మర్చిపోతానా? నేను ఒక్కనాటికి అలా అనలేదని నన్ను ఎవరు అడగలేదు, అడిగితే ఎందుకు వచ్చి పాడను అని చెప్పి ఈయన అన్నారు. అంటే సరే ఇప్పుడు పద్యాలు పాడాలి చింతామణి సినిమాకి, పద్యాల కోసం అని ఆగిపోయింది, నువ్వు పాడతావా అని అడిగారు. తప్పకుండా పాడతాను, చెప్పండి పద్యాలు ఇవ్వండి అని కంపోజ్ చేయటం అది కూడా నువ్వే చూసుకుని నువ్వే పాడు. అప్పటికే తెనాలి రామకృష్ణ అనుకుంటాను, అప్పటికి అయిపోయిందో ఏమో. అవన్నీ కూడా పద్యాలు మాస్టర్ గారే కంపోజ్ చేసుకున్నారు. పాడిన తర్వాత నువ్వు ఎంత ఇమ్మంటావు పద్యానికి అని అడిగారు. నేను మిమ్మల్ని డబ్బే అడగలేదు, మీరు పాడమన్నారు, నేను పాడాను, నేను డబ్బు నాకు వద్దు, నేను మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టాను, నాకు అంతే చాలు, ఈ పిక్చర్ బాగా పోతే నాకు మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు అన్నారు. అయినా వాళ్ళు ఏదో కొంత డబ్బు ఇచ్చాడు, ఆయన తీసుకున్నారు. మాకు కారు కొనుక్కున్నప్పుడు కూడా ఆయనే ముందు కారు బుక్ చేసి మాకు పంపించారు. తర్వాత వీళ్ళు సుబ్రహ్మణ్య గారు, రామకృష్ణరావు గారు, ఈయన ముగ్గురికి కూడా వీళ్ళు జుబ్బాలు కుట్టించుకునేవాళ్ళు. ఆ జుబ్బాలు కుట్టించుకోవడానికి 3 రకాలు, గ్లాస్కో, ఆర్గండి, తర్వాత సిల్క్, 3 తాన్లు, ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి 3 తాన్లు రామకృష్ణరావు గారే తెప్పించి ముగ్గురికి ఇచ్చేవాడు. అప్పుడు అంత స్నేహంగా ఉండి ఇవాళ నేను మిమ్మల్ని డబ్బు అడుగుతానా, నాకు వద్దు అన్నారు. తర్వాత వాళ్ళు ఏదో ఇచ్చారు, పుచ్చుకున్నారు, అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి ఎప్పుడు స్నేహం చెడిపోలేదు. అలాగే దేవదాసు పాటల విషయంలో కూడా మాస్టర్ గారు రిహార్సల్కి చాలా లేటుగా వచ్చేవారని ఒక అపవాదు ఉంది. దానికి గల కారణం అది నిజమా కాదా మాకు ఒకసారి చెప్తారా? లేదమ్మా, లేదు. దేవదాస్ సినిమా అంటే ఈయనకి చాలా ఇష్టం. ఈయనకి ఆ పాటలన్నీ ఆయన సుబ్రహ్మణ్య గారి మ్యూజిక్ కదా, ఈయన ఎప్పుడు ఆయన వెళ్ళలేదు, వెళ్ళకపోవటం అంటూ లేదు, వెళ్ళి పాడారు. అయితే చివరికి వచ్చేటప్పటికి ఆయన సుబ్రహ్మణ్య గారు చనిపోయారు కదా, జగమే మాయ పాటకు వచ్చేటప్పటికి ఆయన లేరు. ఈ చంద్రముఖి పాటలకు కూడా
సుబ్బరామన్ గారు పాటలు కంపోజ్ చేశాడే కానీ ఆయన రికార్డ్ చేయలేదు, చనిపోయాడు. ఆర్టిస్ట్ని ఇంకా బుక్ చేసుకోలే. అందువల్ల ఎవరు ఆర్టిస్టో ఎవరిని బుక్ చేయాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, పాటలు కంపోజ్ చేసిన అలా ఉంచేశారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర విశ్వనాథన్, రామ్మూర్తి, ఇంకా వాసు అని ఇంకొక ఆయన, మా ఇంటి ఆయన, అందరూ కూడా ఆయనకు అసిస్టెంట్లు. ఆ అసిస్టెంట్లు అయితే ఆయన పోయిన తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు ఉన్నాయి కదా, నాకు ఇస్తారు, నన్ను పిలుస్తారు అని వీళ్ళందరూ ఎవరు పట్టుకు వాళ్ళు మనసులో ఆశలపడ్డారు. కానీ విశ్వనాథాన్ని పిలిచి డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్, అతను విశ్వనాథాన్ని చేయమన్నారు. చేయమంటే విశ్వనాథమే అది కంపోజ్ చేసింది ఉంది కదా. అప్పుడు లలితను బుక్ చేసుకున్నారు చంద్రముఖి వేషానికి. లలితను బుక్ చేసుకుని ఈ పాటలు బాలసరస్వతి చేత ఆవిడ గొంతుకి సరిపోతుంది అట్ట పెట్టుకుని ఆవిడ చేత పాడించారు 3 పాటలు. దేవదాస్ సినిమాలోని జగమే మాయ పాట విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో మాస్టర్ గారికి ఒక భేదాభిప్రాయం వచ్చిందంట, అది నిజమేనా అండి? ఏవో సరదాలు పడతారు, ఏదో ఐసు ముక్క నోట్లో వేసుకుంటే ఏడుస్తూ పాడుతున్నట్టు ఉండదని ఏవో ఇలాంటి ఎవరితోటి మాస్టర్ గారికి భేదాభిప్రాయాలు లేవు. నాగేశ్వరరావు ఈయన ఒక రూమ్లో ఉన్న వాళ్ళు, చివరిదాకా కూడా ఆయనకి అలాంటి అభిప్రాయం లేదు. నా విజయంలో సగభాగం ఎప్పుడు ఘంటసాల గారికి దక్కుతుందని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉండేవారట కదమ్మా. అనేవాడు. అలాంటి ఆయన మరి మాస్టర్ గారు నిర్మించిన భక్త రఘునాథ చిత్రంలో హీరోగా చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు? కథాపరంగా ఇష్టపడలేదు. ఈ కథ వద్దు, వేరే మంచి కథ ఎంచుకొని కేవీ గారిని డైరెక్షన్ పెట్టుకో, అప్పుడు యాక్ట్ చేస్తాను, ఇది మనకి తెలియని కథ అట్లాగని చెప్పేసి అన్నాడే కానీ అని అంతకన్నా ఏమనలేదు. అంతే కదా, ఆ పిక్చర్ ఫ్లాపేగా. ఇల్లరికం సినిమాలోని నిలువవే వాళ్ళు కనులదాన అనే పాట మాస్టర్ గారు పాడింది చాలా పెద్ద హిట్ సాంగ్ అది. అలాంటి పాట అక్కినేని నాగేశ్వరరావు గారు తన మీద చిత్రీకరించడానికి అంగీకరించలేదంట. దీని గురించి వివరంగా చెప్తారా అండి? అవన్నీ ప్రొడక్షన్లో ఏం జరుగుతాయో నాకు తెలియదు కదా. నాకు ఇంటికి వచ్చి ఆయన నాతో పంచుకున్న మాటలే నేను చెప్పగలిగాను. అంతేగాని నేనేం ప్రొడక్షన్ ఆఫీసులకి నేపోను. అసలు ఇంతవరకు నేను ఒక స్టూడియోకి వెళ్తాం కానీ రికార్డింగ్కి వెళ్తాం కానీ నేను ఎప్పుడూ చూడలే. ఒకవేళ రికార్డింగ్ టైంలో ఏమైనా చిరాకులుగా ఏమైనా ఉంటే మీ మీద ఏమైనా చూపించేవాళ్ళ మాస్టర్ గారు? చూపించరు, చెప్తారు. అక్కడ ఇలా జరిగింది, ఎంతో బాధపడ్డాను నేను. అసలు ఇంకా చచ్చిపోతే వాడి దగ్గర నేను పాడను, ఇంకా చచ్చినా పాడను. అట్లాగనే తిట్టుకుంటేవారు బాగా అవతల వాడిని. అట్లా తిట్టుకుంటే నేనే అనేదాన్ని, గోడలకు చెవులు ఉంటాయి అంటారండి, మనకెందుకు అట్టారు. నేను ఇంట్లో కూడా అనుకోకూడదు అన్నమాట. అక్కడ ఎలాగో నేను నోరు తెరవలేను, ఇంట్లో అనుకుంటుంటే కూడా నీకు కూడా కోపం వస్తుంది. అలా కాదండి, ఎందుకు మనం తిట్టుకోవటం, బతకటానికి వచ్చిన వాళ్ళం బతుకుదాం అంతేగాని. విశ్వవిఖ్యాత నట సార్వభౌములైన నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారితో మాస్టర్ గారికి ఉన్న అనుబంధాన్ని గురించి మాకు ఒకసారి చెప్తారా? చాలా గొప్ప అనుబంధం. ఆయన ఏదైనా మంచి తలపెడితే ముందు మా ఇంటికి చాలా దగ్గర వాళ్ళ ఇల్లు. అంటే ఒకసారి రమ్మని వాళ్ళ బావుమరిదిని కబురు చేసేవారు, రుక్మాంగదరావు ఆయన బావుమరిది. అతను వచ్చి బావ మిమ్మల్ని రమ్మన్నారండి ఒకసారి అంటే వస్తానని చెప్పి ఈయన వెళ్ళేవారు. పక్కనే ఇటు తిరిగగానే వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళితే ఆయన ఏదైనా ఈ ఆంధ్రదేశపు వీటికి గాలివానలకి, ఇవి సహాయ నిధులకి, పోలీసు సహాయ నిధులకి, వీటికి నేను జోలి పట్టుకుని అందరినీ తీసుకెళ్ళి నాటకాలు అవి వేసి మనం డబ్బు కొంత కలెక్ట్ చేసి దేశానికి ఇద్దాం అనుకున్నాను. అట్లానంటే ఇద్దరు ఏదో ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు దాంట్లో ఏదో మాట్లాడుకుని ఇద్దరు కూడా అట్టా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తాము, అందరినీ ముందర మిమ్మల్ని అడుగుతున్నాను మీ అభిప్రాయం చెప్పండి మీరు, ఎందుకంటే గ్రామాల్లో అక్కడ నాటకాలు వేసి వచ్చిన మనిషి కనుక మీకు తెలుస్తుంది. అలాగని ఆయన అడిగేవాడు, ఏం చెప్పేవారు. చెప్పి ఎవరు రాలేదనుకోండి మన ఇద్దరమే పెడదాం, ఏం పోయింది, ఇప్పుడు మీకు నీ పేరు తక్కువ నాకేం తక్కువ వచ్చింది, నేనేమో పాడతాను మీరేమో జోలి పట్టుకోండి, నేనేమో కంజిరా పట్టుకున్నాను, వీధుల బట్టి తిరుగుదాం, ఎవడు వేయకుండా ఉంటాడో చూద్దాం, ఇంటింటికి వెళ్ళి అడుగుదామని ఈయన సలహా చెప్పారు. అలాగే ఎన్టీ రామారావు గారికి మాస్టర్ గారు హార్మోనియం వాయించడం నేర్పించారంట, దాని గురించి మాకు చెప్తారా? పెళ్లి చేస్తుడు సినిమా అప్పుడు నాకు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసానే కానీ
ఎవరు ఎట్టా కూర్చుని ఎలా యాక్ట్ చేయాలో నాకు చెప్పలేదు. అప్పుడు పాతాళ భైరవి సినిమాలోనేమో ఇలా అంటేనేమో అప్పుడు గుండెల మీద జుట్టంతా పీకి పంపించాడు రా బాబు అని ఎక్కడ లేని అపవాదు అట్టా చెప్పారు. మల్లేశ్వరి సినిమాలో బిఎన్ రెడ్డి గారేమో ఒక ఉలిచ్చి దాన్ని కూర్చోబెట్టాడు. నాకు ఇప్పుడు దీంట్లో పాడమంటే నాకు ఎలాగ చేత కావటం లేదు. మీరు హార్మోనియం వాయించేటప్పుడు ఎలా ఉంటారో నేను చూసి నేను అలా చేస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే సరేలే రా బ్రదర్ దానికే ఉంది అని చెప్పేసి నేను కంపోజ్ చేసుకునేటప్పుడు కూర్చుని ఆయన హార్మోనియం ఒళ్ళో పెట్టుకుని వాయించుకునేవారు. అప్పుడు అలా చూసుకుని దాంట్లో పెళ్లి చేసి చూడు సినిమాలో పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని అమ్మ నొప్పులే పాటలు, బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య కామెడీ పాటలు అవే నేను అవి అలా అడిగి కూర్చుని అంటే మాస్టర్ గారి దగ్గర ఎటువంటి సంకోచ పడేవాడు కాదు రామారావు. అట్లా బాగానే చాలా స్నేహంగా ఉండేవాడు. రామారావు గారు తన సొంత బ్యానర్లో పాండురంగ మహత్యం సినిమాని తీశారు కదమ్మా, అందులో పాటలన్నీ హిట్ అయ్యాయి. మరి ఆ టైటిల్స్లో మాస్టర్ గారి పేరు వేయనందుకు మాస్టర్ గారు ఏమైనా బాధపడ్డారా? మరి దానికి ఎన్టీఆర్ గారి స్పందన ఎలా ఉంది? ఆయన బాధపడలేదు, కానీ ఈయన పాడలేదని ఎవరంటారు? ఆ గొంతు గుర్తుంది కదా జనానికి, అంతే. ఆయన ఎప్పుడూ అనుకోలే. రామారావు గారు కూడా ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. అమ్మ మిమ్మల్ని నిద్రపించడానికి మాస్టర్ గారు లాలిపాటలు లాంటివి ఏమైనా పాడేవాళ్ళ? ఇంకా నయ్యం, లాలిపాటలు పడ్డం కాదు, చేతులు పడేటప్పుడు కాళ్ళు పిసికి నా చేతులు పోయే నిలబడి పాడతారు కదా, అన్నీ హై నోట్లే పాడేది. ఈ కాళ్ళు నిగడదన్నీ కుర్చీ మీద చేపట్టుకుని అట్లా పైన హై నోట్ పాడేటప్పటికి కాళ్ళు పీకులు అది చాలా నొప్పి పెడతాయి. నొప్పి పెట్టినాడు అబ్బా ఇవాళ బుర్ర పెంకు లేచిపోయింది నాకు అలాగని చెప్పి అనేవారు. ఇంకా నయ్యం, ఆయన ముందర నేను నోరు తెరవడం. మాస్టర్ గారు ఒకసారి మిమ్మల్ని నలుగుపాట అవసరం వచ్చి అడిగారట, దానికి మీరు నేను చెప్పనని బెట్టు చేశారట, ఎందుకో తెలుసుకోవచ్చా? చాలా వారం రోజులు బతిమిలాడినా నేను పాడలే. ఆయన ఎగతాళి చేస్తారు కదా, ఎగతాళి చేస్తే నేను ఎట్టా ఊరుకుంటాను. బాగా ఒక్కసారి కూడా మెచ్చుకోలే. అసలు నేను ఆయన పాడితే కదా ఆయన మెచ్చుకోవడానికి. శ్రావణ మాసానికి మిమ్మల్ని మంగళహారతి పాడమన్నారట, అమ్మమ్మ పాడమంది. పాడితే ఆయన మీ పాట విని మెచ్చుకోవటం కూడానా? అప్పుడు తను లేరు మామూలుగా నేను పాడమంటే ఇంట్లో మన మంగళహారతి పాడుకుంటాం కదా, నేనేదో మంగళహారతి పాడాను, అమ్మమ్మ పాడమంది నేను పాడాను అనేట. ఈయన వచ్చేసారు, వాకిట్లో గుమ్మంలో నుంచున్నారు. మా అమ్మమ్మ అడిగితే ఎరా ఎంతసేపు అయింది వచ్చి అక్కడే నుంచున్నావు ఏమిట్రా అంటే, ఏం లేదమ్మా నేను కొడుతున్నాను అనుకుంటారు జనం అంతా, నన్ను ఇక్కడే నుంచున్నానమ్మా అట్టాగా, అందుకని ఇక్కడే నుంచున్నానమ్మా నేను అని అన్నారు ఆయన. అంటే నేను పాడుతుంటే ఏడుస్తున్నట్టుంది అనమాట అని మనసులో ఉడుక్కున్నాను కాసేపు. ఇంకా అంతే బొట్టు పెట్టినట్టు నేను ఎప్పుడు ఆయన ముందర నోరెత్తలే. నలుగు పాట కాదు, ఏమైనా గొబ్బిళ్ళ పాట కూడా నన్ను అడిగారు. నేను చెప్పను, నేను పాడను, నేను చెప్పను అంటే, నిన్ను నేను ఎప్పుడూ ఎగతాళి చెయ్యను, ఎప్పుడు లేదు అని 10 రోజులు బతిమిలాడినా కూడా నేను నిజంగా ఒట్టేసి చెప్తే పాడుతాను. మీరు చిన్నప్పుడు నువ్వు గొబ్బెళ్ళు పెట్టుకోలేదా? ఎందుకు పెట్టుకోలే, మేము శుభ్రంగా పెట్టుకున్నాం, ఆడుకున్నాం పాడుకున్నాం అంటే. అప్పుడు గొబ్బి ఎళ్ళో పాట, అది రామ్ విజేత వాళ్ళ పిక్చర్లో గొబ్బెళ్ళ పాట, ఆ గొబ్బెళ్ళ పాట చెప్పారు. తర్వాత వినాయక చవితిలో నలుగు పాట చెప్పాల్సి వచ్చింది. దానికి ఇట్లాగే 10 రోజులు. నేను అప్పుడు నిన్ను ఏమైనా ఎగతాళి చేశానా? ఇప్పుడు కూడా ఎగతాళి చేయను, చెప్పు అట్లానంటే, నలుగిడరే మన వాళ్ళు పెళ్ళిళ్ళలో పాడతారు కదా, నలుగిడరారే నల్లని నా స్వామికి ఇప్పుడు నలుగిడరారే అని. అది అందిస్తే దాన్ని బట్టి వాళ్ళు పాట అల్లుకున్నారు. ఎవరంటే ఆ పేరు మర్చిపోయినాను, ఆయన పేరు, ఆయన రాశారు. తర్వాత మాస్టర్ గారు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం గురించి మాకు కొంచెం చెప్తారా అండి? ఆయనకేం రాలే, ఆయనే మోటూరు సత్యనారాయణ గారు అని పెద్ద పేరు ఆయనకి విని ఉంటారు మీరు. ఆయన మేనల్లుడు దాసు గారని, మీరు హిందీలో పాడితే మీకు ఇంకా అద్భుతమైన పేరు ఉంటుంది, మీరు హిందీ నేర్చుకోండి, నేను వచ్చి నేర్పుతానండి మీకు, మీరు హిందీలో పాడితే బాగుంటుంది
అట్లాగని అన్నాడు. ఎప్పుడు 50లో అంటే సరే నేర్చుకుంటాను. అక్కడే మాట్లాడరు. ఈయనకి ఎప్పుడు బడ్డోకి వెళ్ళమంటే కడుపులో నొప్పి వస్తుంది. అలాగంటే అప్పుడు సరే కదా అని 4 రోజులు 3 రోజులు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత నువ్వు వెళ్ళి నేర్చుకో, నాకు కడుపులో నొప్పిగా ఉంది, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అట్లాగని చెప్పారు. సరే కదా అని నేను వెళ్ళి కూర్చుండేదాన్ని. రోజు కడుపు నొప్పి నాగే. వచ్చిందేమో ఆయన కోసం, చెప్పేదేమో నాక. నేను ఒప్పుకోను, నేను అసలు ఇవాళ నుంచి నేనే మానేస్తున్నా. శాస్త్రీయ సంగీత కచేరీలు మానేయమని పీలీల గారికి ఎందుకు సలహా ఇచ్చారు మాస్టర్ గారు? ఏమవుతుందంటే కర్ణాటక సంగీతం పాడటం వల్ల గొంతు హార్ష్గా అయిపోతుంది, ఆ మృదుత్వం ఉండదుట. అందుకోసమని నువ్వు కర్ణాటక సంగీతం మానేసేయి, లైట్ పాడడానికి ఉపయోగంగా ఉండదు, కచేరీలు మానేసేయి, లేకపోతే గొంతు దెబ్బతింటుంది నీకు, వద్దు ఇలా మానేసేయమంటే అది మానల. వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా సినిమా అనేవాడు వాళ్ళ నాన్న. అందుకోసం అదేమో సినిమాల్లో పాడకుండా ఇది కర్ణాటక సంగీతాలు కచేరీలు ఎక్కువ చేసేది. దాని గొంతు పాడైపోయింది కదా. పాడైపోయేటప్పుడు సుశీల అందుకుంది. సుశీల పాడటం మొదలెట్టింది. దాని గొంతు పోయింది. నా చేత పాడించటం లేదు అని ఏడుస్తుంది. ఏడితే నేనేం చేయను, నువ్వేమో మానవ కర్ణాటక సంగీతం పాడద్దు అని చెప్పేసానంటే వినలేదు. మాస్టర్ గారిని కూడా అక్కడ సభల్లో పాడమని చాలామంది అడిగారు. రసికరంజని సభ వీళ్ళందరూ అడిగారు. నారదగాన సభ వీళ్ళలో ఈ ఫెస్టివల్స్ అవుతాయి కదా, పాడమని అడిగితే ఈయన పాడనన్నారు. నేను కూడా అడిగాను, ఎందుకు పాడనంటారు, మీరు పాడితే నాకు కూడా ఇష్టంగా ఉంటుంది, ఒకసారి వింటాను. ఒక్కసారి సంగీత కచేరీ అంటే మళ్ళీ విద్వాంసులు ఎవరి చేత నేను వేలెత్తి చూపించుకోకూడదు. నేను పాడలేక కాదు, మళ్ళీ వేలెత్తి నేను కనీసం 1 నెల రోజులన్నా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత కచేరీ అయిన తర్వాత 1 నెల నాకు గొంతు రాసుకుపోయి ఉంటుంది. అప్పుడు సినిమా పాటకు బాగుండదు గొంతు. అప్పుడు మళ్ళీ కానీ 2 నెలలు మన అన్నం లేకుండా ఉండగలమా? ఎందుకంటే సినిమాలు తీసి మాకు అప్పుల పాలైపోయాం మేము. అట్లాంటప్పుడు మనకి ఇప్పుడు పాడితేనే రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు 2 నెలలు పాడకుండా ఉంటే అప్పుడు మన గతి ఏమిటి చెప్పు? మనకు ఎవరు అన్నం పెడతారు? అందుకోసమని నేను ఇప్పుడు పాడే మృదుత్వం పోతుందిట. కర్ణాటక సంగీతం పాడితే గొంతు హార్ష్గా ఉంటుంది, అది రాసుకుపోయినట్టు ఉంటుంది, వద్దు. తన సినిమాలో పాటలు పాడించుకోవడానికి హీరో కాంతారావు గారు మన్నాడే గారిని కలిశారంట. ఆ విషయం మీతో ఏమైనా ప్రస్తావించారా? లేదే, పుండరీకాక్షయ్య గారే ప్రయత్నం చేశాడు కానీ కాంతారావు. సంతానం సినిమాలో నిద్రపోరా తమ్ముడా పాడడానికి లతా మంగేష్కర్ గారు మద్రాసు వచ్చారట కదమ్మా. అప్పుడు మాస్టర్ గారికి ఆవిడతో ఉన్న అనుబంధం ఎలాంటిది? అనుబంధం ఏమీ లేదు, గొప్పగా పాడారని అనుకున్నారు. నేనేం వెళ్ళాను స్టూడియోకి, నాకు లతా మంగేష్కర్ని పొద్దున్నే టిఫిన్కి పిలిచింది, బ్రేక్ఫాస్ట్కి రమ్మని లీలగారు ఇంటికి. అప్పుడు నన్ను మాస్టర్ గారిని కూడా రమ్మని పిలిచింది. లీలకి నాతో కొంచెం స్నేహంగా ఉండేది. అప్పుడు వెడితే లతా మంగేష్కర్ చెప్పింది, మీరు ఎవరింటోనూ తినకండి, ఎవరింటో ఎవరు ఏమి ఇచ్చినా మీరు తాగొద్దు, ఎందుకంటే గొంతు చెడిపోవటానికి చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేస్తారు, మీరు ఎక్కడ ఏం తినద్దు తాగద్దు అలాగని చెప్పి. అప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ. హిందీ సువర్ణ సుందరి సినిమాలో పాటలు పాడడానికి లతా మంగేష్కర్ గారు అండ్ మొహమ్మద్ రఫీ గారు మద్రాసు వచ్చారు. అప్పుడు జరిగిన విషయాల గురించి మాకేమైనా చెప్తారా అమ్మా? అందులో ఆలాపన ఒకటి ఉంటుంది కదా, ఆ ఆలాపన దగ్గరికి వచ్చేటప్పటికి రఫీకి అంత బాగా రాలేదని మళ్ళీ రీటేకులు చేశారట. చేసిన తర్వాత లతా ఈయన అన్నారు, ఈయన ఏదో పని మీద స్టూడియోకి మర్నాడు కాల్ షీట్ ఏదో కావాలని చెప్పడానికి వెళ్ళారు. భరణి స్టూడియోలో వాళ్ళది రికార్డింగ్ అవుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి లతా పట్టుకుని, మీతో ఒకే ఒక టేకు పాడతాను, సినిమా కోసం కాదండి మన కోసం పాడుకుందాం, నాకు మీతో పాడాలని చాలా సరదా, నాకు చాలా ఇష్టం మీకు ఉంటుంది అలా అంటే, అదేమో సరే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా అలాగని చెప్పి, అప్పుడే ఇప్పుడు 5 అయింది, నేను ఇంటికి వెళ్ళి 7 గంటకల్లా వచ్చేస్తాను, ఈ లోపల అవుతుందండి అని చెప్పి వచ్చేసి. నేను ఒకానొక కార్యక్రమంలో పాడినప్పుడు బాలు గారు ఈ విషయాన్ని చాలా బాగా చెప్పారు, నాకు చాలా గుర్తుంది.
పాకిస్తాన్ నుంచి వచ్చిన బడే గులాం అలీ ఖాన్ గారు మీ ఇంట్లో చాలా రోజులు ఉన్నారని విన్నాను. దాని గురించి ఒక్కసారి మాతో చెప్తారా? 2 నెలల 15 రోజులు ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల కచేరీలు చేసుకోవద్దని కొన్ని రోజులు. అక్కడ దక్షిణాదిలో సంగీతానికి ప్రాధాన్యం ఎక్కువ, అందుకోసమని అక్కడ కచేరీలు చేసుకుని 4 డబ్బులు సంపాదించుకెడదామని వచ్చాడు ఆయన. ఉండటానికి చోటు ఇవ్వలేదు ఎవరు. అరవ బ్రాహ్మణులు చాలా, వాళ్ళకి మడి ఇది వాళ్ళని వాళ్ళకి చాలా పట్టింపు ఎక్కువ. ఎవరు రానివ్వకపోతే అప్పుడు స్టేషన్కి వెళ్ళిపోవాల్సిందేనా అని ఆయన ఆందోళన పడుతుండగా ఈయన వెళ్ళారట. వెళ్ళి అప్పుడు నేను ఊళ్ళో లేను, అక్కడికి వెళ్ళి ఎందుకు మాస్టారు ఏమిటి ఆందోళన పడుతున్నారు అని అడిగితే అక్కడ అతను చెప్పాడట, మాకు ఉండటానికి చోటు దొరకలేదు, మేము అందుకోసం అని చెప్పి మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం, ఎవరింటోనూ చోటు ఇవ్వనంటున్నారు, మేము తట్టాబుట్ట వేసుకుని వచ్చాడు ఆయన, గిన్నెలు బొచ్చెలు అన్నీ వేసుకుని. అంటే మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తే మా ఇల్లు మీకు బాగుండొచ్చు అట్లానంటే మీ ఆవిడ కూడా వెళ్ళగొడుతుందేమో కనుక్కో, నువ్వు సరిగా ముందు కనుక్కుని తర్వాత మాట్లాడు అన్నట్టు ఆయన. అంటే మా ఆవిడ అలా అనదు, నాకు తెలుసు, గ్యారంటీగా చెప్తున్నాను అట్లానంటే. ఏమో మీ ఇల్లు ఎంత చిన్నదో పెద్దదో నాకు తెలియదు, అట్లానంటే రండి చూద్దురు కానీ మీకు నచ్చితే మా ఇంట్లో ఉండండి అని చెప్పారట. అప్పుడు ఆయన నువ్వు ఎలా వచ్చావు అని అడిగారు. కారులో వచ్చానండి. ఆ కార్ల ముందు ఆయన్ని తీసుకొచ్చి, మాకు ఇల్లు పెద్ద పోర్టుగోది ఉండేది, ఆ పోర్టుగో దిగి ఇంట్లోకి వచ్చి పోయి నాకు చాలా హాయిగా ఉందిరా ఇక్కడ ఇల్లు, పోయి సామాన్లన్నీ తెచ్చేసేయండి అని చెప్పి అన్నారట. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఈయన స్టేషన్కి వచ్చారు. నేను ఊరికి వెళ్ళాలంటే స్టేషన్కి ఆయన రావాలి, వెళ్ళేటప్పుడు నన్ను దిగబెట్టడానికి కూడా ఆయన రావాలి, అట్లా ఉండేది. నన్ను రాలేదని అంటానని వచ్చి, నీకు ఇవాళ మన ఇంటికి వచ్చేటప్పుడు నీకు చలమాష, నీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటావు నువ్వు అట్టాగైతే అని చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటబ్బా అంత థ్రిల్లింగ్గా చెప్పేది, ఏమిటయ్యి ఉంటుంది అని అనుకుంటూ వచ్చా. నేను వచ్చాడికి ఇంత మేర చెప్పులు గుట్ట, ఇంటి నిండా గిటగిట్లాడుతూ జనం. మాది కొంచెం పెద్ద హాలే ఉండేది, ఆ హాల్ నిండా జనం. నేనేమో ఇటు పెరటి వైపు నుంచి నేను వెనక దొడ్డిదావన ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సరే సామాన్ తీసుకొచ్చి లోపల పెట్టారు. ఎవరు ఏమిటి అని చెప్పేస్తానంటే అప్పుడు చెప్పారు మాస్టర్, మన ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా, ఏ సంగీత విద్వాంసులు వచ్చినా మా ఇంట్లోనే మకం, మా ఇంట్లోనే మకం. యనమండుగురు వాళ్ళు ట్రూప్ వస్తారు, 15 రోజులు ఉంటారు. నా నడ్డి విరిగేది. ఇంకా చెప్పేది అందరికీ చేసి పెట్టడమే పని నాకు. అది ఇంకా నేను ఇరుగు పొరుగు సినిమాలు ఎక్కడికి పోతాను సరిపోయేది. మరి యనమండుగురికి 15 రోజులు, మా ఇంట్లో ఆల్రెడీ 10 మంది. మా ఇంట్లో అట్ట ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ఇంట్లో ఉండండి ఉండండి అంటమే కానీ ఎవరిని వెళ్ళిపోమని చెప్పే మాటే లేదు. మాస్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఏమైనా పాటలు పాడేవారా? ఇంట్లో అసలు పాటే లేదా మిమ్మల్ని ఉద్దేశిస్తూ? కానీ చెప్పను. లవకుశ సినిమాలో అన్ని పాటలు ఆయనే పాడారు కదమ్మా, అంటే వేరే గాయకులకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అన్నీ ఆయనే ఎందుకు పాడారు? అంటే ప్రొడ్యూసర్ చాలా డబ్బు లేక ఆగిపోయినాయి సినిమా. చాలా సార్లు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ పిక్చర్ పెట్టి మొదలెట్టి ఆగిపోయింది. మరి బయట ఆర్టిస్ట్ని పిలిపిస్తే డబ్బు ఇవ్వద్దు, అందుకోసమని నేనే పాడతాను అని చెప్పేది ఆయన. వీలైనంత వరకు ఆ పిక్చర్ బయటికి రావాలి అని కోరిక, అందరికీ అదే కోరిక. ఈయనకి మరి కొంచెం ఎక్కువ అన్ని మంచి పాటలు. శంకర్ రెడ్డి గారు కూడా చాలా ఉదారుడు, మంచి ఆయన. అట్ట ఆయనే పాడాల్సి వచ్చింది. ప్రజలు తిరగబడతారని భయపడుతున్నాను కానీ, లేకపోతే హీరోయిన్లో కూడా నీతోనే పాడించేవాడిని అని ఒక ప్రముఖ దర్శకులు మాస్టర్ గారితో అన్నారట. ఆ దర్శకుల పేరు, ఆ వివరాలు మాకు కొంచెం చెప్తారా అమ్మా? కేవీ రెడ్డి గారు. ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి మాస్టర్ గారికి? చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. మాస్టర్ గారు అంటే చాలా ప్రేమ. కేవీ రెడ్డి గారి ఇల్లు మాకు అలా కనిపిస్తూ ఉండేది, మాకు చాలా దగ్గర. వాళ్ళ పిల్లలు కూడా ఆడపిల్లలు, 6 ఆడపిల్లలు. వాళ్ళు కూడా ఎప్పుడు ఆయన అనేవాడు, ఊరికే ఇంట్లో పడి కొట్టుకు చావకపోతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట నేర్చుకోకూడదటే. అదేవిధంగా మాయాబజార్ సినిమాలో సుందరి నీ వంటి దివ్య స్వరూపం అనే పాట కూడా మాస్టర్ గారే ఎందుకు పాడారు? వేరే గాయకులు ఎవరు పాడలేదా ఆ పాటను? అదే పాడించారు, కేవీ గారికి నచ్చలేదు.
నువ్వు ఓ టేక్ పాడు, ఆ తర్వాత అది సినిమాలు అదే పెట్టుకున్నానులే, నువ్వు కూడా ఓ టేక్ పాడు అన్నారట. అంటే మామూలుగా టెస్టింగ్ మాస్టర్ టెస్టింగ్ ఏం కాదు, వాళ్ళందరినీ పిఠాపురం నాగేశ్వరరావుని పంపించేసి ఈయన ఒక టేక్ పాడమన్నారట కేవీ రెడ్డి గారు. అంటే పాడారు, అవన్నీ తీసేసి ఇదే పెట్టుకున్నాడు ఆయన. అప్పుడే అన్నాడు, నేను ఆడవాళ్ళకి పాడిస్తే నవ్వుతారని పాడించడం లేదు కానీ జమున కూడా అంది, మాకు మాస్టర్ పాడితేనే చాలా బాగుంటుంది, మాకు ఎవరైనా పాడితే మాకు అది లిప్ మూమెంటు ఎక్స్ప్రెషన్కి ముందర మాకు కష్టంగా ఉంటుంది, ఆయన పాడితే చాలా హాయిగా ఉంటుంది అలాగని జమున కూడా చెప్పింది. అందరూ చెప్తారు అలాగే, కేవీ గారు కూడా అలాగే అని, నువ్వు పాడితే బాగుంటుంది కానీ నీకున్న ఎక్స్ప్రెషన్ వాళ్ళకి రాదు కదా అట్లాగని. మాస్టర్ గారిని కాదని మిస్సమ్మ సినిమాకు రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిగా ఎందుకు పెట్టుకున్నారో చెప్తారా అమ్మ? అవన్నీ ఏమిటో తెలియదు. మీ కాశీయాత్ర విశేషాల గురించి మాకు ఒకసారి చెప్పండి. ఏవే అమ్మా, ఎక్కడ తీసుకెళ్ళారు? మాస్టర్ గారు ఎక్కడికి తీసుకెళ్ళలే, ఇట్లా కూర్చుంటే నా ఒళ్ళో కాళ్ళు పెట్టి కాళ్ళు విసగమనేవారు. చక్కగా ఈసారి రాజీ మనం పిల్లలతో సమ్మర్లో ఊటీ వెడదాంరా, ఊటీ వెళ్ళి అక్కడ ఎంత బాగుంటుంది అనుకున్నా, చాలా బాగుంటుంది అక్కడ, అవి చూద్దాం ఇవి చూద్దాం అన్నీ చెప్తుండే, రోజు చెప్పేవారు చక్కగా. అన్నీ చెప్పింది రాదు, ఆరికి ఒళ్ళు బండి నాకు. నేనన్నా ఉత్తితేనే అనుకోవడానికి ఏ ఊరైతే ఏం పోనీలే, ఈసారి డార్జిలింగ్ వేయండి, లేకపోతే కాశ్మీర్ వెళదాం. ఏం పోయింది, ఎక్కడికి తీసుకెళ్ళలేదమ్మా అసలు? ఇంట్లోనే ఉన్నా కదా, ఇంటికి తీసుకెళ్ళారు, ఇంట్లో పడేశారు. నేను తీసుకెళ్ళలేననే, అయ్యో నాయన మీరంత గొప్పవారు ధనవంతులు, మీరు తీసుకెళ్ళలేకపోవటం ఏంటి, నా తెలివి తక్కువ కొద్దీ నేను అంటున్నా. ఎలాంటి పరిస్థితుల్లో మాయాబజార్ సినిమాకు మాస్టర్ సంగీతం చేయవలసి వచ్చిందో మాకు చెప్తారా అమ్మ? వాళ్ళు పిలిచారు, వెళ్ళి చేసి వచ్చారు అంతే. ఘంటసాల మాస్టర్ గారి అభిమానులందరికీ నా నమస్కారాలు. తన జీవితాన్ని ఒక సినిమాగా తీయాలన్న మాస్టర్ గారి కోరిక, ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్ళిపోయారు. ఆయన వీరాభిమాని చిరంజీవి జగదీష్ కొన్ని జీవితాశయాలు పెట్టుకున్నాడు. మాస్టర్ గారి జీవితంపై ఓ నాటకం రాయాలనుకున్నాడు, రాశాడు. ఒక పాటల పుస్తకం తీసుకురావాలనుకున్నాడు, తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక సీరియల్, అదేవిధంగా సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. ఒక స్క్రిప్టు రాసి నాకు ఇచ్చాడు, చదివాను, బాగుంది. మాస్టర్ గారు మహాసాత్వికులు, నిరాడంబరులు. ఆయన నిస్సంకోచంగా ఎవరు అడిగినా కానీ లేదనకుండా దానం చేసే మహాదాతల్లో వస్తారని నా నమ్మకం. ఆయనకి అప్పుడు ఆ డబ్బు ఇచ్చేటప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఎవరి కష్టాలు చెప్పుకున్నా ఆయన వినలేరు అసలు. ఆయనకే దుఃఖం వచ్చి చేతిలో ఉన్నది మొత్తం అంతా ఇచ్చేసి ఇంటికి వచ్చారు మనుషులని. సీరియల్ సినిమా నిర్మిస్తున్నారంటే నాకు అంతకు మించి కావాల్సిందే ఉంటుంది. ఆయన జీవితంలో ఎన్నో ఘట్టాలు, వాటన్నిటినీ క్రోడీకరించి జనరంజకంగా ఆసక్తికరంగా స్క్రిప్ట్ రాసిచ్చాడు. మాస్టర్ గారి మీదున్న అభిమానంతో ఎంతో కష్టపడి నిర్మిస్తున్న ఈ సీరియల్ను, అదేవిధంగా సినిమాను ఆయన పాటలను ఆదరించినట్లే ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.